ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క చిన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టినటువంటి గుడిసెలో ఉన్నాను. ఇలాంటివి మనకు సర్వసాధారణంగా పల్లెటూరులో వచ్చినప్పుడు, కొండ ప్రాంతం వచ్చినప్పుడు కనిపిస్తుంటాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు కూడా నమస్తే అండి. సరికొత్త వీడియోతో మీ అందరు కూడా స్వాగతం పలుకుతున్నాను. మీరంతా కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒరిస్సా ఆంధ్ర గ్రామంలో అయినటువంటి ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో అయితే ఈరోజు పెళ్ళి అయితే జరగబోతుంది. ఆ పెళ్ళి ఒక విశేషం ఏమిటంటే ఒకే గ్రామంలో 2 పెళ్ళిళ్ళు అనమాట. అంటే ఈరోజు అంటే ఒకే ఊరు దగ్గర అమ్మాయి, ఒకే ఊరు దగ్గర అబ్బాయి కనుక ప్రజెంట్ ఈరోజు అయితే అమ్మాయి ఇంటి దగ్గర అయితే పెళ్ళి అవుతుంది. రేపైతే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఈరోజు అమ్మాయి వాళ్ళ ఇంటి, రేపు అబ్బాయి వాళ్ళ ఇంటి, 2 రోజులు అంటే ఒకే గ్రామంలో 2 రోజులు పెళ్ళిళ్ళు వరుసగా. సో మాకైతే కబుర్లు చెప్పారు. అందుకనేసి మేమైతే ఈ యొక్క ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అయినటువంటి ఒక గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాము. ఆ గ్రామాన్ని మీకు వీడియో ద్వారా చూపిస్తాను. చూసాక ఆ ఒక గ్రామం పేరు అనేది మీకు ఆ వీడియో ద్వారా మీకు చూపిస్తే ఆటోమేటిక్ మీరు తెలుసుకుంటారు. ఆ గ్రామం పేరు అనేది నేను కామెంట్లో పిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు తెలుసుంటే కామెంట్ బాక్స్ తెలియచేయండి. ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక కొండ ప్రాంతం కనిపిస్తున్నది, ఒక చిన్న విలేజ్. అది కొటియా పంచాయతీ అనమాట. మొత్తం చుట్టుపక్కల క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వర్షం వచ్చేటువంటి ఇది కూడా ఉన్నట్లుగా ఉంది. ప్రజెంట్ అయితే మనము ఈరోజు పెళ్ళికి అయితే వెళ్ళబోతున్నాము. మన గిరిజనులు పెళ్లి స్టైల్ ఎలా ఉంటుందో ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకునబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియో ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది బాయ్స్ హాస్టల్ అనమాట. ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు సపరేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పిల్లలు స్నానాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి కొటియా చిన్న గ్రామము, పంచాయతీ అనమాట. కొన్ని విలేజెస్కి కలిపి మొత్తానికి కూడా ఒరిస్సాకి ఇది కొటియా పంచాయతీ. రాను మంచిగా డెవలప్ అయితే అవుతుంది అనమాట. ఒరిస్సా గవర్నమెంట్ మొత్తం కూడా డెవలప్ చేస్తుంది. హాస్పిటల్, మెడికల్ ఫెసిలిటీ, తర్వాత పోలీస్ స్టేషను, అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. స్కూల్స్, బ్యాంకు అంతా కూడా మన కొటియాలో అయితే ఉంది. ఇదైతే కొటియా రోడ్ అనమాట. ఇదంతా కూడా మొత్తం డెవలప్ చేయడానికి కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే అవుతున్నాయి. మట్టి తవ్వకాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అండి, ఒరిస్సా గవర్నమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆదర్శ విద్యాలయ అనేవి కట్టడం అయితే జరిగింది. ఇది ఒక పెద్ద స్కూల్ అనమాట. మొత్తం కూడా మంచిగా పిల్లల్ని చదువు చెప్తున్నారు ఇక్కడ. ఇదైతే ఆదర్శ విద్యాలయ గంజాయి పద్ర అనమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే పోడు పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ పైన రోడ్డు పైన చిన్న గుడిసె ఉంది, మీకు చూపిస్తాము. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఆ యొక్క చిన్న గడ్డి పీరికలతో కట్టినటువంటి ఒక చిన్న ఇల్లునైతే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. అక్కడైతే వెళ్దాము. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క చిన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టినటువంటి గుడిసెలో ఉన్నాను. ఇలాంటివి మనకు సర్వసాధారణంగా పల్లెటూరులో వచ్చినప్పుడు, కొండ ప్రాంతం వచ్చినప్పుడు కనిపిస్తుంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో మన గిరిజనులు ఎక్కువ శాతం నివసిస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా వెదురులతో మొత్తం కూడా అల్లేస్తున్నారు అనమాట. చుట్టుపక్కల మొత్తం అల్లి పైన అయితే ఈ విధంగా గడ్డినైతే పేల్చడం జరిగింది. ఇది వర్షం కారడానికి కూడా చాలా తక్కువగా ఉంటుంది. వర్షం అయితే కారదు అంత త్వరగా. దీనికి కట్టడం ఉద్దేశం నాకు తెలిసేటంటే, మా గిరిజనులు ఎక్కువ శాతము ఇప్పుడు ఏంటంటే పోడు నరికే సమయం కదండి. అందుకనేసి ఏమండి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏం ఉద్దేశం అంటే అడవిని నరకకూడదు, చెట్లని నాశనం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇలాంటి ఇల్లులు కట్టేసి ఇక్కడ నిరసనలని అంటే
అడవిలు నరకలు ఇవ్వట్లేదు అనమాట. సో అందుకు చాలా ఇబ్బందిగా అవుతున్నారు మా గిరిజనులు. రీసెంట్గా మన గంజే భద్ర వాళ్ళు ఏంటంటే అడవులు నరికేశారు ఫ్రెండ్స్. అయితే మధ్యలో నరికిన తర్వాత మొత్తం కాల్ చేస్తాము, బాగు చేస్తాము, తువ్వుకుంటామని వచ్చే టైంలోపు వాళ్ళంతే మొత్తం క్యాన్సిల్ చేస్తారు. అసలు నరకొద్దు, ఏం చేయొద్దు, చెట్లను నరికితే కేసు పెడతాం ఇదని అంతా కూడా భయపెట్టడం జరిగింది. సో దీని అభిప్రాయము ఒకసారి మీరు కామెంట్లో తెలియచేయండి. నా అభిప్రాయం అయితే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మేము కొండపూడుల్లో ఎక్కువ శాతం జీవనం కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి బ్రతకటం చాలా కష్టం కదండి ఇలాంటి ఇబ్బందులు పెడితే. అందుకనేసి మా గిరిజనులు చాలా మటుకు నిరసనలు తెలుపుకుంటున్నారు. సో కేసులు పెడతామని అయితే పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వారు అయితే భయపెడుతున్నారు. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారు అనుకుంటున్నాను. ఒకసారి ఒక ఫుల్ వ్యూ అనేది చూపిస్తాను మీకు. ఆ యొక్క గుడిసె అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అయితే చాలా బాగుంది. చూస్తున్నారా, ఇదంతా కూడా చిన్న మెట్లులాగా పైకి ఎక్కడానికి చేశారు. సో పైన అయితే చాలా బాగుంది, అలా ఈ విధంగా కట్టినట్టు చూసారా, చాలా నైస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే గ్రామంలో ఈ పశువుశాలలు అయితే మాకు కనిపించాయి ఫ్రెండ్స్. ఈ పశువుశాల చూసుకుంటే మొత్తం కూడా పెంకులతోని సైడ్లంతా చిన్న చిన్న కర్రలతో కట్టేసి ఈ విధంగా అయితే పశువులను అయితే వాళ్ళు ఉంచుకుంటున్నారు. చూసుకుంటే ఇక్కడ చిన్న పందిరి వేసినట్టున్నారు ఫ్రెండ్స్. పందిరి చూస్తుంటే ఆ ఆనపకాయ ఒక పాదాన్ని దెక్కినట్టుంది. సో ఒక ఆనపకాయ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. చూసారా, ఇదైతే పెద్దగా ఉంది. ఇదైతే విత్తనం కింద అనుకుంటాను. ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత కింద గింజలు ఉంటాయి కదా లోన, ఆ గింజలను అయితే మళ్ళీ స్టోర్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఉడుచుకుంటారు. మళ్ళీ చీజ్గా మళ్ళీ అయితే కాయలు అయితే కాయలని ప్రారంభిస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పైన అయితే మొత్తం పందిరిలాగా ఉంది. ఇదంతా వరుసగా ఇవైతే పశువుశాలలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్లి భోజనాలు అయితే అయిపోయి, ఇప్పుడైతే మనము పెళ్లి భోజనాలు తినేసిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతాము. ఒకసారి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము పెళ్ళికి వెళ్ళాము, బాగానే ఉంది. కానీ పెళ్ళికి వెళ్ళిన రోడ్ కూడా చూపించాలి కదా ఫ్రెండ్స్. మా పరిస్థితి అయితే ప్రజెంట్ ఈ విధంగా రోడ్ అయితే ఉంది. ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది మీకు చెప్తాను. ఇదైతే మనకి కొటియా నుంచి మనకి దేవమల్లికి వెళ్ళడానికి అయితే షార్ట్కట్ రూట్ ఫ్రెండ్స్. అంటే చాలా మటుకు చాలామందికి తెలియదు. సో ఈసారి దేవమల్లి కానీ లేదంటే కొటియా నుంచి మనకి కొండ అంచు నుంచి చూస్తే మనకి రోడ్ అనేది కనబడుతుంది కొత్తగా వేసినట్లుగా. సో ఈ రోడ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉంది, పూర్తి కూడా కాలేదు, మొత్తం మట్టి మట్టిగా ఉంది ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ దేవమల్లి వచ్చేవారు కానీ లేదంటే ఇటుక చుట్టరికం వచ్చేవారు కానీ మన కువి భాషలు కానీ మన తెలుగు వాళ్ళు కానీ కొటియా నుంచి దేవమల్లి వెళ్ళాలనుకుంటే షార్ట్కట్ ఉంది. కానీ ప్రెజెంట్ అయితే రోడ్ అయితే బాగాలేదు. మీకైతే నేను రోడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదైతే మనకి కొటియా నుంచి దేవమల్లికి వెళ్ళే షార్ట్కట్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, ముందర చూసుకుంటే మొత్తం బురద ప్రతి ఒక్కక్కడ బ్రిడ్జిలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇచ్చి రావద్దు, ఇబ్బంది పడతారు ఎవరైనా వచ్చినట్లయితే. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము గజ్జేభద్ర అనే విలేజ్కి అయితే వెళ్ళి పెళ్ళికి అయితే వచ్చాము. ఈరోజు అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి అనమాట పెళ్ళికి. రేపు మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటి మళ్ళీ పెళ్ళి ఉంది. అక్కడ మరి మేము వెళ్ళట్లేదు నాకైతే తెలియదు, కానీ వేరే గ్రామానికి కూడా పెళ్ళి ఉంది, అక్కడ వెళ్ళాలి. సో ఇది ఫ్రెండ్స్ మన గిరిజనుల పెళ్ళి అయితే. సర్వసాధారణంగా భోజనాలు ఎలా ఉంటాయంటే ఒక చిన్న సాంబారు, తర్వాత వచ్చి మటను,
తర్వాత రైస్ ఇవంతా కూడా 3 ఐటమ్స్తోనే మన గిరిజనులు పెళ్ళి అనేది క్లోజ్ చేస్తారు. చాలా మంచిగా ఉంటుంది, అంత మర్యాదలు కూడా అంత చేశారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో మన వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి లైక్ చేసి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ సో మరికొత్త వీడియోతో మీ ముందు కలుస్తూనే ఉంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.